ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి. అయితే ఏ జీవికి ఏ ప్రాణికి దేవుడి స్వరూపం ఇవ్వలేదు. ఒక్క మనిషికి మాత్రమే దేవుడి పోలిక, దేవుడి స్వరూపము దేవుడు అనుగ్రహించినాడు. ఎందుకని గమనించండి. ఎందుకు ఇచ్చాడు? మనిషికి దేవుడి స్వరూపము, దేవుడి పోలిక ఎందుకు ఇచ్చాడు అనగా ఆయన ప్రతినిధులముగా, ఆయన ప్రజలముగా, ఆయన నిమిత్తం ఈ లోకంలో మనం జీవించాలని మనం దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మనం చేసుకున్నాడు. అయితే మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ, ఎంతో దయ, మన మీద ఎంతో మనసు పెట్టుకున్నాడు దేవుడు. అదే విధముగా మనం ద్వేషించేవాడు అపవాది.